హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టి గార్డెనింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మట్టిని విత్తనాలు పెట్టుకోవడం కోసం కలుపుకుంటున్నాను. చూడండి, ఇది గార్డెన్ సాయిలే, మట్టి మామూలు మట్టే. ఇది ఏంటంటే నీమ్ పౌడర్ ఒకటిని కంపోస్ట్, ఈ రెండు కలిపేసుకొని మట్టిలో వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. మట్టితో మొత్తం అంతా కలిసిపోయేలాగా పూర్తి కలిపేసుకోండి. ఇదేంటంటే బోన్ మీల్ కూడా ఇందులోనే వేసుకొని కలిపేసుకుంటున్నాను. బోన్ మీల్ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని గురించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. మొత్తం ఈ 4 కూడా కలిపేసుకున్నాను. ఈ విధంగా కలిపేసుకొని మనం విత్తనాలు పెట్టుకుందాము. నేను చూడండి, ఈ టబ్బుల్లో పెట్టుకుంటాను విత్తనాలు. వీటికి హోల్స్కి రాళ్ళు పెట్టుకోండి, ఎందుకంటే మట్టి కన్నాల్లోకి వెళ్ళిపోయి వాటర్ నిల్వ ఉండకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా నింపేసుకుని, ఇవి ఆనపకాయ విత్తనాలు అన్నమాట. ఈ ఆనపకాయ విత్తనాలు పెట్టుకుంటున్నాను. నేను 2 విత్తనాలు పెడుతున్నాను. పొడుగు ఆనపకాయ విత్తనాలు, బీరకాయ విత్తనాలు, ఇంకో దాంట్లో కూడా మట్టి నింపుకున్నాను. వీటిలో బెండకాయ విత్తనాలు పెడతాను. చూడండి, ఇవి బెండకాయ విత్తనాలు. దీనిలో బెండకాయ విత్తనాలు వేసుకుందాము. ఒక 4 విత్తనాల వరకు పెట్టాను. ఈ రకంగా విత్తనాలు పెట్టుకుంటే 100% సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.